హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర బస్ టాక్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే అన్నదాత సుఖీభవ మనీ కొంతమందికి క్రెడిట్ అవ్వలేదండి. కొంచెం బ్యాంక్ సర్వీస్ బిజీ ఉండడం వల్ల అంటే 2000 పిఎం కిసాన్ మనీయే అందరికీ ఫస్ట్ క్రెడిట్ అయ్యాయండి. ఈ అన్నదాత సుఖీభవ మనీకి మీరు ఎలిజిబుల్లా కాదా, మీ వాట్సాప్ ఈ గవర్నెన్స్ నెంబర్ ద్వారా ఎలా చెక్ చేసుకోవాలి అనేది మీకు ఇప్పుడు చూపిస్తున్నానండి. లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ ఉంది కదండి, పైన డిస్ప్లే చేశాను కదా, ఆ నెంబర్కి హాయ్ అని మెసేజ్ పెట్టండి. మీరు ఆ నెంబర్కి హాయ్ అని మెసేజ్ పెట్టగానే మీ కింద చూస్ సర్వీస్ అని మీకు మెసేజ్ రిప్లై ఇస్తుందండి. పైన నేను ఇమేజ్ డిస్ప్లే చేస్తున్నాను చూడండి. మీరు ఆ చూస్ సర్వీస్ మీద క్లిక్ చేస్తే మీకు పైన నేను ఇమేజ్ డిస్ప్లే చేస్తున్నాను కదండి, ప్లీజ్ సెలెక్ట్ వన్ సర్వీస్ అని వస్తుంది. అది క్లిక్ చేయగానే మీకు అందులో అది ప్రొవైడ్ చేసే సర్వీసెస్ అన్నీ వస్తుందండి. అందులో మీరు అన్నదాత సుఖీభవాని సెలెక్ట్ చేయండి. ఆ పిక్ కూడా పైన డిస్ప్లే చేస్తున్నాను చూడండి. మీరు అందులో అన్నదాత సుఖీభవ క్లిక్ చేసిన తర్వాత కింద చెక్ స్టేటస్ మీద క్లిక్ చేయాలండి. అది సెలెక్ట్ చేయండి. దాని కింద మీ ఆధార్ నెంబర్ ఇవ్వాలండి. ఆధార్ నెంబర్ ఇచ్చేసాక కన్ఫర్మ్ చేస్తే మీకు రెస్పాన్స్ సెంట్ అని మెసేజ్ వస్తుంది. అది కూడా నేను పైన డిస్ప్లే చేస్తున్నాను చూడండి. మీకు రెస్పాన్స్ ఏంటని చెప్పి మెసేజ్ వస్తుందండి. ఇలా అందులో మీ నేమ్, మీ ఫాదర్ నేమ్ ఆర్ గార్డియన్ నేమ్, మీ ఆధార్ నెంబరు, మీ డిస్ట్రిక్ట్ ఏదైతే మీ డిస్ట్రిక్ట్ వస్తుంది. అలాగే మీ మండల్, మీది ఏ మండల్ అనేది, మీ విలేజ్ అంటే మీ పొలాలు ఏ విలేజ్లో ఉన్నాయో అక్కడ ఆ విలేజ్ నేమ్ చూపిస్తుందండి. మీ స్టేటస్ అంటే ఈ అన్నదాత సుఖీభవకి ఎలిజిబుల్లా కాదా, అలాగే రిమార్క్స్ మీది ఈకేవైసీ కంప్లీట్ అయిందా లేకపోతే ఇంకా కంప్లీట్ అవ్వలేదా అనేది మీకు అక్కడ మెసేజ్ వస్తుందండి. రెస్పాన్స్ సెంట్లో ఈ మెసేజ్ అనేది మీకు డిస్ప్లే చేస్తుంది. మీకు ఈ 2 డేస్లో మనీ అనేది క్రెడిట్ అవుతుందండి. కొంచెం బ్యాంక్ సర్వర్ స్లో ఉండడం వల్ల మనీ పడలేదు. సో ఎవరు కంగారు పడద్దండి, అన్నదాత సుఖీభవ మనీ వస్తుంది. సో మీకు ఈ మెథడ్లో చెక్ చేసుకుని మీరు ఎలిజిబుల్లో ఉన్నదా లేదా ఎలిజిబుల్ లిస్ట్లో మీకు రిజల్ట్ వస్తే కనుక కామెంట్ సెక్షన్ రిజల్ట్ వచ్చిందని పెట్టండి. మీకు ఇలాంటి మరిన్ని గవర్నమెంట్ అప్డేట్స్ అండ్ స్కీమ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదా. సో ఎవరికన్నా తెలియకపోతే ఈ మెథడ్లో యూజ్ చేసి వాళ్ళు కూడా ఎలిజిబుల్లా కాదా అనేది తెలుసుకుంటారండి. థ్యాంక్ యూ అండి.